హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఎస్టర్డే అండి, నిన్న జూలై 21 మా పాప బర్త్డే. మా పాప పేరు మనస్వి, నిక్ నేమ్ ప్రిన్సీ అని పిలుస్తామండి. ఇంటిలో పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అవన్నీ మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాము. పాపకి అందరూ బ్లెస్ చేసి విషెస్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ విష్ చేయండి. థ్యాంక్ యూ అని అండాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మా పాప చిన్న పాప అండి, మా మరిది గారి అమ్మాయి, మా చెల్లి పాప. మా మరిది ఇది కేక్ బుక్ చేశారండి. ఆ కేక్ వచ్చింది, పాప ఇస్తుందండి గిఫ్ట్ లాగా. సిస్టర్స్లో కదా, ఎలా అయినా అక్క చెల్లెళ్ళ ప్రేమ కదా, అది పాప ఇస్తూ ఉంటే నేను వీడియో తీసుకున్నానండి. ఇక్కడ మా అమ్మ కేక్ తినిపించేసేసి బ్లెస్ చేస్తుంది. అది ఫొటోసేనండి, కొన్ని వీడియోస్ తీసారు, కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నాను. మా పాపకి తప్పకుండా మీరు బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. మా అమ్మ, మా అన్నయ్య అండి. మా అన్నయ్య, మామయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి కదా, అమ్మమ్మ బ్లెస్సింగ్స్, మామయ్య బ్లెస్సింగ్స్ ఉండాలి తప్పకుండా. మా అన్న ఒక కేక్ తెచ్చారండి, మా మరిది ఒక కేక్ తెచ్చారు. పాప బాగా ఎంజాయ్ చేస్తూ చేసుకుందండి బర్త్డే. పాపను బ్లెస్ చేయండి, బాగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి మంచి జాబ్ తీసుకోవాలి, మంచి భవిష్యత్తు పాపకు రావాలని మీరు అందరూ బ్లెస్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అని అండాలి. ఇక్కడ మేము తినిపిస్తున్నామండి కేక్. హడావుడిగా చేసామండి, కానీ వర్షం ఫుల్గా, బయట వర్షం. ఇంకా కొంచెం వంట చేసుకునేలా చికెన్ బిర్యానీ అవి చేసుకుని తినేసి ఇంకా మేము పాపకి కేక్ కట్ చేసేసుకున్నాము, ప్రేయర్ చేయించుకుని. ఇది మా చెల్లి, మా మరిది అండి. మా చెల్లి మా మరిది వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా పాపని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలా చేసుకున్నాం మా అంతలో మేము అది మీకు షేర్ చేయాలని నేను ఫొటోస్ ద్వారా, వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మా బాబు అండి, మా బాబు తర్వాత నాకు పాప పేరు కార్తికేయ. ఇది తమ్ముళ్ళు అండి, ఇద్దరు ట్విన్స్ బేబీ బాయ్స్. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా, వాళ్ళ లవ్ కూడా పాపకి ఉండాలి అని వాళ్ళు ఫొటోస్ అండి. మా అక్కకి మేము తినిపిస్తాం కేక్ అని వాళ్ళే ముందు ఎంత చేశారండి, బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, పాపకి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. భోజనం చేసేసేసి పాపకి కేక్ కట్ చేసేసుకుని ఇంకా మేము చర్చికి వెళ్ళబోతున్నాము. మా చెల్లి వాళ్ళు కూడా అటు నుంచి అటే బయలుదేరి వెళ్తారని ఇంకా అంతా సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు కొండపల్లి వెళ్ళాలండి. ఇది మెస్సీగా ఉన్నా సరే మీరు కొంచెం చూడండి. మా అమ్మ వాళ్ళ ఊరండి, ఇది చిన్నోటపల్లిలో ఉంటుంది. అది ఇంకా అందరం బయలుదేరాము చర్చికి వెళ్ళడానికి. ఇది వెళ్ళే దారిలో కొన్ని క్లిప్పింగ్స్ కూడా, వీడియో క్లిప్పింగ్స్ తీశాను, అవి కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్న దారని బయలుదేరామండి. వచ్చేసామండి బ్రదర్ జోసెఫ్ తంబి చర్చ్, పెదవటపల్లి. చాలామందికి తెలిసే ఉంటుందండి, చాలా ఫేమస్ చర్చి, చాలా నమ్మకమైన చర్చి అండి. ప్రేయర్ చేసుకుంటే ఇక్కడ ఏదన్నా మనం కోరుకుంటే జరగదంటూ ఉండదండి. మనం నమ్మకంగా, విశ్వాసంగా ప్రేయర్ చేసుకుని ఏది అడిగినా సరే అది నెరవేరుతుందని నమ్మకం అండి ప్రతి ఒక్కరికి. మాకు కూడా అదే విశ్వాసం, నమ్మకం కూడానండి. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటాకి సండే చాలా అసలు రష్గా ఉంటుంది. సండే అయితే హెవీ రష్. అందుకని మేము కూడా మాకు పక్కనే అండి, మాది అమ్మ వాళ్ళ చిన్నవటపల్లి,
ఇక్కడ చర్చి ఉన్నది పెదవటపల్లి. ఇది తంబి గారి చర్చి సమాధి అండి. ఇది ఇక్కడ సమాధి దగ్గర ప్రేయర్ చేసుకుంటున్నారు అందరూ. ఇది హెల్త్ భవన్ పిల్లలు కూడా అక్కడ పడుకోబెడతారు. పిల్లల్ని తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలందరినీ పడుకోబెడతారు. ఇక్కడ మా పిల్లలు కూడా పడుకుని కాసేపు అలా ప్రేయర్ చేసుకుందామని పడుకోబెడుతున్నారండి. చూడండి, ఇది బ్రదర్ జోసెఫ్ తంబి చర్చి. మా ఆయనే బ్రదర్ జోసెఫ్ తంబి గారు. ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్నది బ్రదర్ జోసెఫ్ తంబి గారు. ఇక్కడ అందరికి చాలా తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు చూస్తే ఈ వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి తెలుసు అని. ఇక్కడ కాసేపు ప్రేయర్ చేసేసుకుని కాసేపు కూర్చుని ఇంకా మేము బయలుదేరితే రెడీ అవుతున్నామండి. మా చెల్లి వాళ్ళు మరి కొంచెం దూరం వెళ్ళాలి కదా, వర్షం పడేటుందని ఒక 10 minutes కూర్చున్నామండి అంతే. ఇంకా త్వరగా బయలుదేరేసాం వెంటనే. ఇక్కడ మా బాబు ప్రేయర్ చేసుకుంటున్నాడు. బాబుకి కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నానండి. బాబుకి, మా పాపకి, మా డోస్లీ పాపకి, లిహాన్స్కి, వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి, బ్లెస్ చేయండి. ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్నామండి. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడతారు. హిందూసా అని కొంతమంది కామెంట్ చేయొచ్చు, కొంతమంది కూడా అనుకోవచ్చు. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది కదండి, మనం అనకూడదు అలా. కొబ్బరికాయ కొడతారు, క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇది క్యాథలిక్ చర్చ్ కాబట్టి చేస్తారండి ఇలా. అందరికీ అలా అలవాటు, అందరికీ అలా చేయాలని కోరిక కూడా ఉంటుంది కదా కొంతమందికి. ఎవరి నమ్మకం వారిది, మనం అనకూడదు అలా. ఇక్కడ ఫాదర్ గారు ఉన్నారండి. ఇక్కడ ఇంకా మా మరిది చెప్తున్నారు, పాప అది బర్త్డే ఫాదర్ బ్లెస్ చేయండి మీరు అంటే ఇంకా ఫాదర్ ప్రేయర్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. పెదవటపల్లి ఫాదర్ మాకైతే పరిచయం లేదు, కొత్తగా వచ్చారనుకుంటా, మాకు తెలియదు. పాత ఫాదర్స్ అయితే తెలుసు మాకు. థ్యాంక్ యూ ఫాదర్. ఇదే బ్రదర్ జోసెఫ్ తంబి గారు. ఈయనే చాలా నమ్మకస్తుడు, ప్రేయర్ఫుల్ మనిషి అనమాట. ఇవి కొట్టిన కొబ్బరికాయలు కూడా నేను మా పిల్లలు తీసినట్టున్నారండి. ఇవి క్యాండిల్స్ ఇక్కడ వెలిగిస్తారు, బయట సపరేట్గా వెలిగిస్తారు క్యాండిల్స్. సాంబ్రాణి ఒత్తులు కూడా వెలిగిస్తారండి. ఇటంతా మీకు చూపించాలని కొన్ని మాత్రం నేను వీడియో తీశానండి. ఇంకా లోపలికి చాలా ఉంటుంది, లోపలికి ఇంకా పెద్ద చర్చి ఉంటుంది. బయట తండ్రి గారు కళావేదిక ఉంటుంది, అక్కడ బాగా ఫుల్ ప్రేయర్స్ జరుగుతాయి. ఇవి సంక్రాంతి టైంలో అయితే ఫుల్ రష్ అండి, బాగా ప్రేయర్స్ జరుగుతాయి. 3 days తిరునాళ్ళ లాగా జరుగుతుందని తండ్రి గారి తిరునాళ్ళ. ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే కనుక కామెంట్ చేయండి. బయట అంతా తీస్తున్నానండి. ఇంకా మేము బయలుదేరేద్దామని ఆటో కోసం మా మరిది, మా హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసమే. ఇంకా బయలుదేరేసి ఇంటికి వెళ్తామండి.
ఆటోలో బయలుదేరేసి ఇంకా వాళ్ళు రోడ్డు మీద దిగారండి. అక్కడ బస్సు ఎక్కడానికి దిగేశారు. పెద్దవటపల్లి సెంటర్ అక్కడ దిగేసి ఇంకా వాళ్ళు బస్సుకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉన్నారు. మా పాప ఎందుకు ఏడుస్తూ ఉంది, బాగా చెప్పలేదు. డోస్లీ పాప పిల్లలు చూస్తూ ఉన్నారు. బాయ్ పాపలు, బాయ్ బాబులు. ఇంకా మేము ఇంటికి వచ్చేస్తున్నామండి మా అమ్మ వంట దగ్గరికి. ఊరి లోపలికి రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం అని ఉంది. స్పోర్ట్స్ జరుగుతున్నాయి, సండే కదా, అందరూ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అది ఆ క్లిప్పింగ్ ఊరికే యాడ్ చేశానండి. ఇంకొచ్చేసాను మా ఇంటికి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చేస్తారా